టీమిండియా తొలిసారిగా వరల్డ్ కప్ గెలిచింది. నిన్న రాత్రి వరకు జరిగిన మ్యాచ్ ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా చాలా మంది ఫ్యాన్స్ లో తగ్గలేదు. కానీ రెండో వైపు మన సొసైటీలో ఉన్న అనేక అంశాలు మరోసారి తెర మీదకు వస్తున్నాయి. ఎవరైనా ఒకళ్ళు ఏదైనా ఒక విభాగంలో రాణిస్తే వాళ్ళ కులమేంటి, మతమేంటి, ఇలాంటి అంశాల చుట్టూ చాలా విస్తృత స్థాయిలో చర్చ సాగడం పదే పదే చూస్తున్నాం. సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన కులం, మతం గురించి చాలా పెద్ద సంఖ్యలో సెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు పెరిగిపోతున్న వైను మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఇప్పుడు అది తెలుగు అమ్మాయి, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు చెందిన శ్రీచరణి. ఈ అమ్మాయి చుట్టూ మొదలైంది. శ్రీచరణి టీమిండియాలో తొలిసారి వరల్డ్ కప్ ఆడింది. 21 ఏళ్ల ఈ అమ్మాయి శ్రీచరణి హర్లిన్ డియోల్ కి, హర్మన్ ప్రీత్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అద్భుతంగా రాణించింది. ఫైనల్స్ లో, సెమీస్ లో కూడా చాలా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేసింది. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీసింది. మొత్తం సిరీస్ లో ఈ టోర్నీలోనే 14 వికెట్లు తీసి చాలా అద్భుతంగా రాణించి టీమిండియా కప్పు గెలవడంలో తనదైన పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఆసక్తికర చర్చ మొదలైపోయింది. శ్రీచరణి కడప జిల్లాలోని వీరపనాయనపల్లె మండలానికి చెందిన ఎర్రబలిలో 2004లో పుట్టింది. 21 ఏళ్ల శ్రీచరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీపీపీలో చిరుద్యోగి. కుమార్తెను క్రీడల్లో రాణిస్తుందని చెప్పి ప్రోత్సహించాడు. తొలుత ఖోఖో ఇలాంటి అనేక క్రీడల్లో ఆమె ప్రయత్నం చేసింది. ఆ తర్వాత క్రికెట్ వైపు మొగ్గు చూపింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా రాణించింది. ఏకంగా WPLలో 55 లక్షల రూపాయలకి ఢిల్లీ క్యాపిటల్ జట్టుకి ఎంపికైంది. ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజీ ఆమెకి ఇచ్చినటువంటి ఆఫర్ తో చాలా పెద్ద చర్చకి తెరలేపింది. ఆ WPLలో రాణించిన తర్వాత ఆమెకు తొలిసారిగా వరల్డ్ కప్ కి కొద్ది రోజుల ముందు మాత్రమే జట్టులో అవకాశం వచ్చింది. ఛాన్స్ వచ్చినప్పుడు వెంటనే వినియోగించుకుని మెరుగ్గా రాణించి ఏకంగా వరల్డ్ కప్ టీంకి కూడా ఎంపికైంది. వరల్డ్ కప్ లో తన వంతు పాత్ర పోషించడం ద్వారా అందరి ప్రశంసలు పొందింది. అలాంటి శ్రీచరణ్ చుట్టూ ఇప్పుడు ఈ పోస్టర్ చాలా పెద్ద వైరల్ అవుతూ ఆమె కులం చుట్టూ చాలా పెద్ద రాద్ధాంతానికి కారణమవుతుంది. ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి పోస్టర్ లో ఎన్ శ్రీచరణి రెడ్డి గారికి అంటూ రాశారు. ఆ రెడ్డి అనే దాని మీద స్టిక్కర్ వేసి ఈ ఫ్లెక్సీని అక్కడ ఫిట్ చేసినటువంటి నేపథ్యంలో దీని మీద చాలా పెద్ద వివాదంగా మారుతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఇద్దరు టీడీపీ ఎంపీలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, వీళ్ళిద్దరు ఫోటోలు కూడా ఇందు మీద వేస్తారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఈ శ్రీచరణి ఇప్పుడు టీమిండియాకి ఫైనల్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటూ మన కడప బిడ్డ శ్రీచరణికి శుభాభినందనలు, శుభాకాంక్షలు అన్నట్టుగా రాశారు. వాస్తవానికి ఈ పోస్టర్ లో తప్పు ఉంది. అభినందనలు అని ఉండాల్సిన చోట అక్షర దోషాలతో పోస్టర్ పెట్టారు. అయితే అక్షర దోషాల కన్నా ఆమె క్యాస్ట్ కవర్ చేశారు అన్న దాని చుట్టూ చాలా పెద్ద చర్చ నడుస్తుంది. నిజానికి ఆమె పేరులో ఎక్కడ రెడ్డి అని లేదు. అదే టీమిండియాకి హైదరాబాద్ కి చెందిన అరుంధతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె పేరులో రెడ్డి ఉంది. కానీ ఈమె పేరులో వాళ్ళ పేరెంట్స్ ఆ పేరు క్యాస్ట్ పేరుని మెన్షన్ చేయలేదు, దాంతో లేదు. కానీ అభిమానులు పోస్టర్ మీద ఆమె కులాన్ని ప్రస్తావించారు. ఆ కులానికి స్టిక్కర్ వేసి ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చాలా విడ్డూరం. శ్రీచరణి టీమిండియాకి ఆడింది. అందులో ఏదో ఒక కులం తరపునో లేదంటే ఒక మతం తరపునో ఆమె ప్రాతినిధ్యం వహించలేదు. ఇంతకుముందు సెమీఫైనల్ తర్వాత జమీమా గురించి కూడా ఇలాంటి మతం కోణంలో నానా రాద్ధాంతం చేశారు. ఫైనల్స్ లో ఆమె ఆశించినంతగా బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేయకపోతే అప్పుడు మళ్లీ ఆమెను ట్రోల్ చేయడానికి ఒక సెక్షన్ సిద్ధమైంది. ఇప్పుడు శ్రీచరణి కులం విషయంలో ఒకళ్ళది మతం, ఒకళ్ళది కులం, ఇంకొకళ్ళది ప్రాంతం, ఇంకొకళ్ళది భాష, ఇలా ఎన్నాళ్ల పాటు ఒక్కొక్కరు ఇలా వేరు చేసుకుని చూసుకోవడం. భారతదేశం గర్వించే స్థాయిలో వీళ్ళంతా నిలబడ్డారు. దేశ ప్రతిష్టని చాటి చెప్పారు. విశ్వ విజేతలుగా నిలిచారు. అంతర్జాతీయ వేదిక మీద భారతదేశ మువ్వన్నెల జెండా ఎగరేసేదానికి వీళ్ళంతా శ్రమించారు. అందులో వాళ్ళ కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటినీ చూసుకుని ఒకరి మీద ఒకరు నిందలు జల్లుకోవడం, ఒకరినొకరు కించపరుచుకోవడం, ఇదంతా దేనికి ఉపయోగం? వాళ్ళేమో అన్ని మర్చిపోయి తామంతా ఒక జట్టు అన్నట్టుగా టీమిండియాలో ఒక స్పోర్ట్స్ మెన్ షిప్ ని ప్రదర్శించారు.
అత్యధిక సామరస్యపూరిత వాతావరణాన్ని డ్రెస్సింగ్ రూమ్ లో ప్రదర్శించారు. అది ఫీల్డ్ లో పక్కాగా రిఫ్లెక్ట్ అయింది. దాని ప్రభావం టీమిండియా ఒక టీమ్ స్పిరిట్ తో, సమిష్టి రాణింపుతో కప్పు కైవసం చేసుకునే దానికి కారణమయ్యారు. వాళ్ళంతా అన్నీ మర్చిపోయి సమిష్టిగా సాగుతున్నటువంటి వేళ వాళ్ళు ఏదో ఇది వీళ్ళేదో అది అన్నట్టుగా కొందరు చేస్తున్నటువంటి క్యాంపెయిన్స్ చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. మన సొసైటీ ఎటు దారి తీస్తుందో, ఎటు పయనిస్తుందో. ఒకవైపు ఏ టెక్నాలజీ వచ్చేస్తుంది, ప్రపంచం అంతా ఏమయంగా మారిపోతుంది. మనం మాట్లాడుకుంటున్న దశలో బాహుబలి రాకెట్లు ఇస్రో ద్వారా ఎక్కడికో చేరుస్తున్నాం అని ఘనంగా చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఇంకా ఎప్పటివో ఏనాటివో కులాలు మతాలు తడుముకుంటూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించే మాట్లాడుకుంటూ ఎంతకాలం ఇట్లా ఉంటామో అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి అంశాల చుట్టూ చర్చలు ఎంత ప్రయోజనమో కూడా మనం అందరం కూడా ఒకసారి పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది.